ముంబై వెళ్ళిపోతే మళ్ళీ ఇలాంటి భోజనం ఎప్పుడు తింటానో ఏంటో. ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే సెలూన్‌కి స్టార్ట్ అయ్యా. ఎందుకంటే ఈరోజు ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాలి మనం. డిప్ కటింగ్ కాకుండా నార్మల్‌గా ట్రిమ్మింగ్ చేయించి ఫ్రెష్ అయ్యి కొత్తపేట పక్కన ఉన్న వాడపాలెం స్టార్ట్ అయిపోయాను. చీలగొట్టంపుటూ వెళ్తూ తాతపూడిని దాటేసి ఏటిగొట్ట దుర్గమ్మని దర్శించుకున్నాం. ఇక్కడ ఎవరో పార్టీ పెట్టుకున్నారో సైలెంట్‌గా వెళ్ళి తినేసిన ఇంతమంది జనంలో మనల్ని ఎవరో కనిపెట్టలేరు. ఇక్కడ మామిడి పూత చూడండి ఎలా ఉందో. మేబీ ఇవి కాయలు కాసే టైంకి నేను మళ్ళీ ముంబై నుంచి వస్తానేమో. మన గోదావరిని దాటి మన కోనసీమ ముఖద్వారాన్ని దాటి చివరికి వాడపాలెం రీచ్ అయిపోయాం. వాడపాలెంలో దీన్ని చూడండి ఎలా ఉందో. మెగాస్టార్ చిరు అండ్ పవన్ ఫ్యాన్స్ పంచాయతీ సెంటర్ అంట. భలే ఉంది కదా. చివరికి ఫంక్షన్ దగ్గరికి అయితే వచ్చేసాం. భోజనాలు ఎక్కడ పెడుతున్నారో చూసి భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. స్వీట్ గారెతో స్టార్ట్ చేసి దమ్ బిర్యానీ కాంబినేషన్గా చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫ్రాన్స్ కర్రీ వేసుకుని మధ్యలో కొద్దిగా వేడివేడిగా ఉన్న సాంబార్ని టచ్ చేసి చివరికి ఒక థమ్స్అప్తో ఎండ్ చేసాం. మనలాంటి ఇంట్రోవర్ట్స్‌కి స్టేజ్ ఎక్కి ఫోటోలు తీసుకోవడం ఇలాంటివి సెట్ అవ్వవు. కానీ తప్పక స్టేజ్ ఎక్కాల్సొచ్చింది. అలా మా ఫ్రెండ్ ఇంటికెళ్ళాను. డోర్ తీయగానే కళ్యాణ్ బాబు అయితే ప్రత్యక్షమయ్యాడు. చూడ్డానికైతే చాలా బావుంది. మనకి అప్పటికి లాగిన్ టైమ్ అవుతుందని చెప్పి వెనక్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. గేట్‌వే ఆఫ్ కోనసీమ నుండి ఐ లవ్ రావులపాలెంని చూసుకుంటూ, మన గోదావరిని దాటుకుంటూ ఏటిగొట్టు మీద ఒక నిమ్మ సోడా తాగి ఇంటికైతే వచ్చేసాం. సరే అండి ఉంటాను మరి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.